₹1 ఇంటర్మీడియట్ విద్య పేద విద్యార్థులకు విఆర్ జూనియర్ కాలేజ్ గోల్డెన్ ఆఫర్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2023లో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం అంతరిక్ష చరిత్రలోనే భారత్ పేరును శాశ్వతంగా నిలిచిపోయేలాగా చేసింది. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3ని విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించింది. చంద్రుడి గురించి పరిశోధనలు చేయడానికి ఈ చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావటం చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే చంద్రయాన్-3 సక్సెస్ కావటంతో త్వరలోనే చంద్రయాన్-4 ప్రయోగాన్ని జాబిల్లిపైకి పంపించనుంది. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే చంద్రయాన్-3 మిషన్లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన ప్రదేశానికి ఇప్పటికే శివశక్తి పాయింట్ అని కేంద్ర ప్రభుత్వం పేరు పెట్టింది. ఈ శివశక్తి పాయింట్కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇస్రో వెల్లడించింది. శివశక్తి ప్రదేశం భూమిపై జీవం ఆవిర్భవించిన నాటికన్నా పురాతనమైనదని ఇస్రో శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. చంద్రుడి దక్షిణ ధ్రువానికి దగ్గరగా ఉన్న ఆ ప్రాంత తొలి భౌగోళిక పటాన్ని తాజాగా భారత ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ బృందం సిద్ధం చేసింది. దీన్ని విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఆ ప్రాంతం దాదాపు 3.7 బిలియన్ సంవత్సరాల పూర్వం ఏర్పడిందని అంచనా వేశారు. భూమిపై తొలి జీవ రూపాలు కూడా ఆ సమయంలోనే ఏర్పడడం గమనార్హం. భౌగోళిక మ్యాపింగ్ అనేది ఓ ప్రాథమిక ప్రక్రియ అని ఆ బృందం చెప్పింది. ఒక గ్రహం ఉపరితల ఆకృతి, ప్రాదేశిక, తాత్కాలిక క్రమాలను అర్థం చేసుకోవటంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తోంది. ఇక భారత్ ప్రస్తుతం చంద్రయాన్-4 ప్రయోగానికి సిద్ధమవుతోంది. చంద్రుడి ఉపరితల నమూనాను భూమికి తీసుకువచ్చేందుకు ఇస్రో ప్రతిష్టాత్మక చంద్రయాన్-4 ప్రయోగాన్ని 2027లో చేపట్టనున్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ఇటీవలే తెలిపారు. అందులో భాగంగా LVM-3 రాకెట్ను కనీసం 2 సార్లు ప్రయోగించి చంద్రయాన్-4 మిషన్కు సంబంధించిన 5 భిన్న భాగాలను నింగిలోకి పంపిస్తామన్నారు. వాటిని కక్షలోనే బిగిస్తామని చెప్పారు. చంద్రుడిపైకి మానవులను పంపించి నివాస అనుకూలతలను పరిశీలించి భూమి మీద మాదిరిగానే జాబిల్లిపై కూడా జీవనం సాగించడం భారత్ సుదీర్ఘ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే భారత్ మొదట చంద్రయాన్-1తో ప్రారంభించి 2-3 ప్రయోగాలను జరిపింది. అయితే వాటిలో మొదటి 2 ఫెయిల్ అయినా కూడా భారత్ తన ఫస్ట్ చంద్రయాన్-1 మిషన్లో చంద్రుడి ఉపరితలంపై కొంత సమాచారాన్ని పొందింది. ఆ తర్వాత చంద్రయాన్-2 మిషన్ను ప్రయోగించగా అది విజయవంతం కాలేదు. అయితే ఆ తర్వాత ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ సక్సెస్ అయింది. ఈ మిషన్ ద్వారా శాస్త్రవేత్తలు చంద్రుని దక్షిణ ధ్రువాన్ని అధ్యయనం చేశారు. ఆ ప్రాంతం ఉపరితలం ప్లాస్మాపై స్టడీ చేశారు. అంతేకాక ఆ ప్రాంతంలోని మూన్ గ్రౌండ్ వైబ్రేషన్లను కూడా నమోదు చేశారు. ఈ ఘన విజయాన్ని అందించిన చంద్రయాన్-3 స్ఫూర్తితో 4వ మిషన్ను లాంచ్ చేసేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఈ మిషన్లో భాగంగా చంద్రుడి ఉపరితలం నుంచి రాళ్ల నమూనాను తీసుకుని రానున్నారు. ఇప్పటికే అమెరికాకు చెందిన అపోలో, రష్యాకు చెందిన లూనా మిషన్ కొన్ని నమూనాలను భూమికి తీసుకుని వచ్చాయి. అయితే అవి ఒకే భౌగోళిక ప్రాంతానికి చెందినవి కావడంతో వాటి నుంచి చంద్రుడిపై ఉన్న వివిధ రకాల వస్తువుల గురించి సమాచారం తెలుసుకోవటం సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు చంద్రయాన్-4 మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతం నుంచి నమూనాలను భూమికి తీసుకురావటమే ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. ఇది చంద్రుని చరిత్ర, నిర్మాణాన్ని బాగా అర్థం చేసుకోవటంలో సహాయపడనుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.